ఈరోజు పంచాంగం జూలై 13, 2024 శనివారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం శుక్లపక్షం సప్తమి మధ్యాహ్నం 12:19 తదుపరి అష్టమి, హస్త సాయంత్రం 5:31 తదుపరి చిత్త, వర్జం రాత్రి 2:19 నుంచి 4:05 వరకు, అమృత గడియలు ఉదయం 10:51 నుంచి 12:38 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:35 నుంచి 7:19 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, సూర్యోదయం ఉదయం 5:36 సూర్యాస్త సమయం సాయంత్రం 6:35 వరకు. జూలై 13, 2024 శనివారం రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారు ప్రారంభించిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్నలను పొందుతారు. గణపతి ఆరాధన చేస్తే శుభదాయకం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ప్రారంభించబోయే పనులలో కాలానుగుణంగా ముందుకు సాగాలి. మంచి జరుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసరపు ఖర్చులను అదుపులో ఉంచుకోండి. దుర్గారాధన శుభప్రదం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో ముందుకు సాగాలి. ఒక వార్త మనస్తాపానికి గురి చేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. శివారాధన చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మీ రంగాలలో శుభ ఫలితాలను పొందుతారు. ధర్మసిద్ధి ఉంటుంది. ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. విష్ణు సందర్శనం శుభప్రదం. తదుపరి సింహరాశి. సింహరాశి వారు వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనోధైర్యాన్ని కోల్పోకండి. తోటి వారి సహకారంతో మీకు మేలు జరుగుతుంది. దుర్గారాధన శుభప్రదం. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు ప్రయత్నకార్య సిద్ధి ఉంటుంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారు మీ రంగాలలో మీ పరిధిని మించిన విషయాలలో తలదూర్చకండి. తోటివారి సూచనలు పాటించటం చాలా ఉత్తమం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలన్నీ ఎదుటివారితో పంచుకోవటం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శుభ సమయం. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు. అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలు పనికిరావు. అలసట పెరగకుండా చూసుకోవాలి. పెద్దల సహకారంతో పనులను పూర్తి చేస్తారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం ఉత్తమం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మీ శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. సత్కాలక్షేపంతో కాలం ఆనందంగా గడుస్తుంది. ఇష్టదైవతారాధన శుభప్రదం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. అయిన వారితో జాగ్రత్త అవసరం. గిట్టని వారు తప్పుదోవన పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసుకోవటం సరికాదు. దుర్గారాధన శుభప్రదం. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ బుద్ధి బలంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. మానసికంగా మీరు దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ఇష్టదేవతారాధన ఎంతో మేలు చేస్తుంది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.